ఆంధ్రప్రదేశే కాదు, భారతదేశంలో ఒక అభద్రతా భావంలో ఎస్సీలు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే బైబుల్ తీసుకెళ్తే ఉద్యోగం పోద్దేమో, బైబుల్ తీసుకెళ్తే నీకు ఎస్సీ హోదా పోతుందేమో అని అభద్రతా భావంలో ఉన్నారు. దాని నుంచి ఇదిగో ఎస్సీ సంక్షేమ సంఘం ఇప్పుడు దాని గురించి పోరాడాలని కూర్చుంది. బైబిల్ అంటే ఏంటి? మా దగ్గర ఒక ముసలా ఉంది, ఆ కొడుకు తాగొచ్చి కొట్టబోతుంటే ఎదవరాల తరపున యాజ్యం ఆడతానన్నాడు రా యేసయ్య అంది. ఆమె ఏం చదువుకోవాలా, ఇంతలో మాట అందేమని ఒక రోజు నేను అడిగి, అమ్మమ్మ నీకు బైబిల్ వచ్చాడు, నాకు వచ్చయ్యా అంది. ఏం చెప్పంటేను, నా బుద్ధికి మించిన 3 నేను గ్రహింపలేనివి 4 కలవు. అంతరిక్షమున పక్షిరాజు జాడ, బండ మీద సర్పము జాడ, నడిచంద్రమున ఓడజాడ, పురుషుడు కన్నికతో కూడిన జాడ, జారిని చర్యని ఇటుదే తాను తిని నోరు తెరుచుకుని నానేమెరిగినాను. ఇంతగా 1వ తరగతి కూడా చదవనామా, ఇంత వొకాబులరీ చెబుతుంది. దానికి కారణం ఏంటి? బైబిల్. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఎక్కడ చదివాడు? క్రిస్టియన్ కాలేజీలో చదివాడు. అద్వానీ ఎక్కడ చదివాడు? క్రిస్టియన్ కాలేజీలో చదివాడు. ఇప్పుడు ఆ బైబిల్ తీసుకోవడం అనేది నేరం అనే పరిస్థితికి వచ్చింది, ఒక అభద్రతా భావం వచ్చింది. అందుకని చెప్పి మీరందరూ కూడా ఆ రోజుల్లో బిషప్పులు అంబేద్కర్ని కలిశారు. మీరు క్రైస్తవ మతం గురించి చెప్పాలి, మీరు అందులో చేరాలి, మీరు బైబిల్ చదవాలంటే అంబేద్కర్ అన్నాడు. ఏ బైబిల్ అన్నాడు ఆయన? ఏ బైబిల్ ఏంది అన్నారు వీళ్ళందరూ. వీళ్ళకి జేమ్స్ వర్షన్ ఒక్కటే తెలుసు, ఆయన మిగతా 7 కూడా చదివాను అన్నాడు. ఆయన మొత్తం 8 బైబిళ్ళు చదివాడు. బ్రాహ్మణులు అడిగాడు, మీకేం తెలుసురా సహోదరత్వం అంటే? మీకేం తెలుసు? ప్రవక్త అయిన యెహెజ్కేలుని అడగండి, సహోదరత్వం అంటే చెబుతాడని అంబేద్కరే చెప్పాడు భారతదేశం కమ్యూనిజం అనేటువంటి గ్రంథంలో. అలాంటి దానిలో ఇప్పుడు ఎస్సీలకు వర్తించదు, క్రైస్తవులకు అన్న వాళ్ళందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రకటన గ్రంథంలోని తెగుళ్ళన్నీ కలుగును గాక. సమస్త మానవులకు మించిన దైవ సహాయము, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సహవాసము, సమస్త మానవులకు మించిన అంబేద్కర్ జ్ఞానం మీ అందరూ కలుగును గాక. ఆమేన్. జై భీమ్.